నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి. టీడీపీ కూటమి అయితే తన మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేసింది. తన మేనిఫెస్టోలో ఉన్న హైలైట్స్ చూసి జగన్మోహన్ రెడ్డి గారికి గుండెలో దడ స్టార్ట్ అయిందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే టీడీపీ కూటమి మేనిఫెస్టో అయితే రిలీజ్ అయింది. సో దీంట్లో చాలా వరకు కొన్ని పాయింట్స్ అంటే హైలైట్ అవుతున్న పాయింట్స్ చూసి జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో దడ స్టార్ట్ అయిందని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. సో ఆ హైలైట్ పాయింట్స్ ఏంటి సార్? అసలు జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దడ అనగానే జగన్మోహన్ రెడ్డిలో ఓటమి కొట్టొచ్చినట్లుగా కనపడతాను. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో ప్రకటించింది. ఎప్పుడు 4-5 నెలల క్రితమే మినీ మేనిఫెస్టో సూపర్ 6 అని వదిలారు. అసలు ఆ సూపర్ 6 అనేది అది ఒక పెద్ద సిక్సర్ అయిపోయింది. దాంతో పోటీగా జగన్మోహన్ రెడ్డి మనం ఏమనుకున్నామంటే డూపర్ డజన్ ఇస్తాడు అనుకున్నాం. తెలుగుదేశం సూపర్ 6 ఇస్తోంది కదా, నేనే కాదు అసలు మామూలుగా ప్రజలందరూ ఆలోచన ఎలా ఉంటుందంటే ఇంకెంత ఇస్తాడో, ఇంకెన్ని చేస్తాడో. వాళ్ళు సూపర్ 6 అంటున్నారు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి డూపర్ డజన్ ఇస్తాడనుకుంటే అది కాస్త హిట్ వికెట్ అయిపోయింది. ఆయన స్టిక్కులు ఆయనే కొట్టేసుకున్నాడు. ఏది ఆడకుండానే ఓడిపోయాడు అన్నమాట. ఇప్పుడు మేనిఫెస్టో అంటే అదొక విధాన పత్రం. ఏది గతంలో ఏం చేశాం, రేపు ఏం చేయబోతున్నాం అనే చెప్పేటటువంటి ఒక సిద్ధాంత పత్రం, ఒక దిశానిర్దేశం అన్నమాట. ఏది అటు పార్టీ శ్రేణులు లీడర్స్కి దిశానిర్దేశం చేయాలి, ఇటు బయట జనానికి చెప్పాలి ఏం చేయాలి అనేది. అలాంటి మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గాలి బుడగైపోయింది. కొత్త హామీలేమీ ప్రకటించలేదు. ఇవ్వకపోగా ఆయన ఏం చేశాడు, పింఛను కూడా వృద్ధాప్య పింఛను, వితంతు పింఛను ఇవన్నీ కూడా 3 ఏళ్ల పాటు ఇదే పింఛన్ ఇస్తా, మరో 3 ఏళ్ళు 3000 ఇస్తాను, 4వ ఏడాది ఒక 250 పెంచుతా, 5వ ఏడాది ఒక 250 పెంచుతా అన్నాడు. యువతల చంద్రబాబు సూపర్ 6లో ఏమంటున్నాడు, నెలకి 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు. పాత 3 నెలల్లో మీరు కోల్పోయిన 1000 అదనంగా మొదటి నెలలోనే 7000 ఇచ్చేస్తా అంటున్నాడు. అంటే రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మొదటి నెలలోనే 7000 అన్నమాట. తర్వాత నెల నుంచి 4000. జగన్మోహన్ రెడ్డిదే మనం సీఎంగా చేసుకుంటే 3000 వస్తుంది. ఇప్పుడు మరి ఈ వృద్ధులు, ఈ ఒంటరి మహిళలు, ఈ వితంతువులు, ఈ దివ్యాంగులు వీళ్ళందరూ మరి ఎటు మొగ్గుతారు? 4000 ఇచ్చే పార్టీ వైపు మొగ్గుతారా, 3000 ఇచ్చే పార్టీ వైపు మొగ్గుతారా? అంటే తెలుగుదేశం భాషలో చెప్పాలంటే విజనరీ మేనిఫెస్టో చంద్రబాబు ఇస్తే ప్రిజనరీ మేనిఫెస్టో జగన్ ఇచ్చినట్ల. జగన్ ఎందుకు ఇంత మొండిగా వ్యవహరించాడో అర్థం కాలేదు. అంటే అతను చేస్తానన్నాడు కాబట్టి నేను చేయనా అంటే తను ఎప్పుడు రివర్స్లో వెళ్తాడు కదా. ఏమంటే తెడ్డమా, వాళ్ళు సూపర్ 6 చేస్తామన్నాం కాబట్టి నేను అసలు ఏమీ చెయ్యనన్నా. ఇప్పుడు ఆయన ఉచిత సిలిండర్లు 3 ఇస్తానన్నాడు సూపర్ 6లో. ఏది ప్రతి సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు ఫ్రీ అన్నాడు. మనమేమనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి 4 ఇస్తాడేమో, 5 ఇస్తాడేమో అనుకున్నాము. అసలు కనీసం 4-5 దేవుడెరుగు. ఆయన ఇస్తానన్న 3 అన్నా నువ్వు ఇస్తానని చెప్పాలి కదా. అది ఏది లేదు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో గాలి బుడగ అన్నది అందుకే. అదొక మూర్ఖపు మేనిఫెస్టోగా కనపడింది తప్ప ఈ పోటీని తట్టుకునే మేనిఫెస్టోగా లేదు. అందుకే లోకేష్ గారు కూడా ఇదే మాట అన్నారు, ఏంటంటే అది మేనిఫెస్టో లాగా లేదు, జగన్మోహన్ రెడ్డి గారి రాజీనామా లేఖలాగా ఉంది అని చెప్పేసి అన్నారు. ఏది రాజీనామా లేఖలా ఉంది అంటే ఎటు ఓడిపోతున్నాను కాబట్టి ఇంక ఇచ్చేదేమీ లేదనా, ఇంకా కొత్త హామీలు ఏమీ చేయకూడదనా, లేదు గత హామీలే నేను విఫలం చెందాను కాబట్టి ఆ హామీలే నేను నెరవేర్చలేదు, ఇంకా కొత్త హామీలు నేను ఎక్కడ ఏడుస్తానన్నా, ఎలా చూడాలా? ప్రజల్లోకి ఆయన ఇచ్చిన సందేశం వైసీపీ మేనిఫెస్టో 4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి ఇస్తూ ఒక మూర్ఖంగా వెళ్ళినట్టుగా కనపడుతోంది, పోటీతత్వం వదిలేసినట్టుగా కనపడుతోంది. ఇప్పుడు ఆయన ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి, ధనుంజయ్ 95% మనం చేసింది
అదంటే ఆయన ఏదో అందించాడు ధనంజయ రెడ్డి ఏమని 99% చేశామను. 99% చేశామని జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు రివర్స్ అని. ఆయన ఏది చెప్పినా రివర్స్లో అర్థం చేసుకోవాలి. జగన్ తత్వం జనానికి అర్థమైపోయింది. ఏది 99% ఎగ్గొట్టాడా అంటే 1% చేశాడా? ఇప్పుడు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 99% అమలు చేస్తే మరి మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, పేదలకి 25 లక్షల ఇళ్ళు, 42 ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తి, ఇవన్నీ 1%ఏనా? ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా ఇంకా ఇలాంటి చాటభారతం బోల్డ్ ఉంది. అది 1% కిందకు వస్తాయా, 99% కిందకు వస్తాయా? ఇలా జగన్మోహన్ రెడ్డి అతను ఏంటంటే ఇవాళ విశ్వసనీయత కోల్పోయాడు, క్రెడిబిలిటీ క్రైసిస్లో పడ్డాడన్నది అందుకే. అంటే ఇక్కడ ఒక మాట కూడా మాట్లాడుతున్నారు వైసీపీ నేతలు ఏంటంటే, మేము ఏదైతే చేస్తామో వాస్తవంలో అంటే రాష్ట్రంలో ఏదైతే ఉందో అదే చేస్తాం కాబట్టి మేము నిజాయితీగా ఈ మేనిఫెస్టోని రిలీజ్ చేసాము, కానీ పక్క పార్టీలు అలా కాదు లేనిదిగా చూపెడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి సార్? ఏది వాస్తవం? మీరు నిజంగా వాస్తవంలో జీవిస్తే, మీరు నిజంగా వాస్తవమే మాట్లాడితే అసలు ఇప్పుడు పోటీయే చేయకూడదుగా, ఓట్లు అడగకూడదు కదా. మద్య నిషేధం చేస్తేనే మళ్ళా 2024లో మీ దగ్గరికి ఓట్ల కోసం వస్తానన్నాడు. మరి ఏది అసలు ఆ మద్యం గురించి ఈ మేనిఫెస్టోలో ఉందా? అసలు మద్యం అనే పదమే. అండ్ ప్రత్యేక హోదా గురించి కూడా మాట్లాడారు కదా సార్, మరి అది కూడా లేదు, రాజధాని గురించి కూడా లేదు. మరి ఇదంతా మరి అడుగుతారంటారా ప్రజలు? మరి ఏది మనం అడిగేది కాదుగా, వాళ్ళ చెల్లె అడుగుతుంది కదా. కేంద్రం మెడలు ఉంచుతానన్నావు, ప్రత్యేక హోదా తెస్తానన్నావు, నీ మెడలు ఎందుకు వంగాయి? ఇప్పుడు బీజేపీ చేతిలో ఉంది రిమోట్ అంది. ఇప్పుడు ఇవాళ షర్మిల ఇవాళ మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీ రిమోట్ ఏదో తెలుగుదేశం చేతిలో ఉందంటే వెంటనే దానికి ఏదో సెటైర్ వేసింది. ఏమని? కాంగ్రెస్ రిమోట్ చంద్రబాబు చేతిలో లేదు, నీ రిమోటు 2 బీ చేతిలో ఉన్నది, B2 చేతిలో ఉంది, ఒకటి బీజేపీ చేతిలో, ఇంకోటి భారతీ చేతిలోని. భారతీ పేరు ఎత్తకుండా బీల్ అని చెప్పింది, 2B అంది. ఎవరు? జగన్ రిమోట్ ఇవాళ B2లో ఉందన్నమాట. ఇప్పుడు మేనిఫెస్టో విషయానికి వస్తే మనం చంద్రబాబు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తాడు అనుకున్నాం. ఏది? మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం. ఒకవైపు కర్ణాటకలో అమలవుతుంది, మరోవైపు తమిళనాడులో అమలవుతోంది. అసలు రేవంత్ రెడ్డి తెలంగాణలో అమలు చేస్తున్నాడు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకి సక్సెస్ అయిందో, కేసీఆర్ ఓడిపోయాడో, రేవంత్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడో, అప్పుడే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో ఏదో విడుదల చేసింది అనుకున్నాం. మీడియాలో కూడా వచ్చింది. ఏది? ముందే ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేస్తున్నాడు, చంద్రబాబు ఏదో సూపర్ 6లో పెట్టినా జగన్ ముందే చేసేస్తున్నాడు, ఇవాళ జీవో వస్తుంది, రేపు జీవో వస్తుందని మనం మీడియాలో చూసాం. అట్లాంటిది ఆ జీవో సంగతి దేవుడు ఎరుగు, ఇంప్లిమెంటు చేయలేదు, ఈ మేనిఫెస్టోలోనూ పెట్టలేదు. మరి మహిళలు ఎటు మొగ్గుతారు? ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వని జగన్ పార్టీకి వేస్తారా? ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి ఓటేస్తారా మహిళలు? ఎందుకంటే ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రతి నెల వర్కింగ్ ఉమెన్ 750,000 రూపాయల లాభం. 750,000 రూపాయలు ఇవాళ బెనిఫిట్. అటు తమిళనాడులో, కర్ణాటకలో మహిళలు, తెలంగాణలో మహిళలు ఇవాళ ఫ్రీ ఆర్టీసీ బస్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మరి మహిళలకి ఫ్రీ ఆర్టీసీ బస్సు వద్దా? జగన్ ముఖ్యమంత్రి అయితే రాదు, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే వస్తుంది. ఎటు మొగ్గుతారు? ఇప్పుడు అదే కాదు, ఇవాళ ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో, ఎన్డీఏ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం 5 ఏళ్లలో, ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున యువతకు, పారిపోయిన కంపెనీలన్నీ మళ్ళీ రప్పిస్తాం, కొత్త కంపెనీలు నెలకొల్పుతాం, పరిశ్రమలు స్థాపించేలా చేస్తాం, ఇటు గవర్నమెంట్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. యువత వదులుకుంటుందా? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం
దేశం మొత్తం 14% ఉంటే ఆంధ్రప్రదేశ్లో 24% ఉందంట. అంటే 10% ఎక్కువ. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు పట్టభద్రుల్లో నిరుద్యోగిత 30% ఉందంట. గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయ్మెంట్. మరి ఉద్యోగాల కల్పన చేస్తా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నటువంటి చంద్రబాబు వైపు యువత మొగ్గుతుందా? కంపెనీలు తరిమేసి పరిశ్రమలన్నీ వెళ్ళిపోతే మేమే పంపించేసామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వైపు యువత మొగ్గుతుందా? యువతలో ఇవాళ అశాంతి, ఉద్యోగాలు లేక ఇవాళ వలసలు పోతున్న దీంట్లో. అదే కాదు, రైతులు చూడు. రైతులు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో 4 days బ్యాక్ ఏమని చెప్పాడు? మొన్నైటు నేను 13,500 ఇస్తున్నాను, ఇప్పుడు ఇంకో 2,500 కలిపి 16,000 ఇస్తా అన్నాడు. రైతు భరోసా. అది కూడా ఏది? కేంద్రం ఇచ్చేది కలిపి. దానికి కూడా మోసం చేశాడు. 30,000 కోట్లు ఎగ్గొట్టాడు. ఎవరికి? రైతులకి 5 ఏళ్లలో. ఇప్పుడు ఇచ్చిన ఈ రైతు భరోసా హామీ కూడా రైతులకి ఏమైనా బిచ్చం వేస్తున్నాడా? 2,500 నువ్వు పెంచేది. అదే చంద్రబాబు సూపర్ 6 ఆ మినీ మేనిఫెస్టో, ఇవాళ ఎన్డీఏ మేనిఫెస్టో ఎంత అంటోంది? 20,000 అంట. మరి రైతులు ఎటు మొగ్గుతారు? 20,000 ఇచ్చేటటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వైపు మొగ్గుతారా? 16,000 ఇస్తానన్న జగన్కి ఓటేస్తారా? అంటే అటు రైతుల్లో, ఇటు మహిళల్లో, నెక్స్ట్ ఈ యువతలో 3 సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఇవాళ ఏ మేనిఫెస్టో వైపు ఆకర్షితులవుతారు? ఇప్పుడు రైతులకి, మహిళలకి, యువతకి అన్నీ ఆకర్షక పథకాలు పెట్టినటువంటి సూపర్ 6, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఏదో షణ్ముఖ వ్యూహం అన్నాడు, ఇవాళ ఎన్డీఏ మేనిఫెస్టో ప్రజలను ఆకర్షిస్తాను. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఏం కోరుకుంటారమ్మా? నిన్న నువ్వేం పెట్టావన్నది కాదుగా, రేపేం పెడతావు నువ్వు మాకు, ఎల్లుండేం పెడతావు, నువ్వు పెట్టాల్సిన స్థానంలో నువ్వు ఉన్నావు. నువ్వు ప్రభుత్వం నీ చేతుల్లో ఉంది. పెట్టేది నీ డబ్బు కాదుగా, నీ ఇంట్లో సొమ్ము పెడుతున్నావా? జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్లో తీస్తున్నాడా? తాడేపల్లి ప్యాలెస్లో తీస్తున్నాడా? బెంగళూరు ప్యాలెస్లో తీస్తున్నాడా? ఇడుపులపాయ ఎస్టేట్లో తీస్తున్నాడా? చంద్రబాబు ఆయన సొమ్ము కాదు కదా పెట్టేది. పవన్ కళ్యాణ్ ఆయన సొమ్ము కాదు కదా పెట్టేది. ప్రభుత్వ సొమ్ము. ప్రభుత్వ సొమ్ము ప్రజలకు ఇవ్వటంలో కూడా జగన్మోహన్ రెడ్డికి చేతులు రాకపోతే అదేమంటే నేను 130 సార్లు బటన్ నొక్కానంటాడు. డీబీటీలో ఈయన స్థానం 19. డీబీటీలో 19వ స్థానం అంటే ఈయనకన్నా 18 మంది సీఎంలు ఇంకెక్కువ బటన్లు నొక్కారు. దేశంలో 18 సీఎంలు ఈయనకన్నా ఎక్కువ బటన్లు నొక్కారు. ఈయనేదో నేను బటన్ నొక్కా అంటాడు. 130 స్కీములు రద్దు చేశాడు అని తెలుగుదేశం చెప్తాను. 130 బటన్లు నొక్కానని ఇతను అంటాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మొండిగా వెళ్ళాడు, మూర్ఖంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఏది? ఇవాళ అది ఎందుకు పనికిరాని మేనిఫెస్టో అనేది వాళ్ళ ప్రజల కళ్ళ ముందు ఉంటుంది. అటు రైతులకు కానీ, ఇటు యువత కానీ, అటు మహిళలకు కానీ ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ను కూడా ఆకర్షించేలా, అడ్రస్ చేసేలా వైసీపీ మేనిఫెస్టో లేదన్నమాట. ఈరోజు చంద్రబాబు ఎన్డీఏ మేనిఫెస్టో ఇస్తూ ఏమంటున్నాడు? 100 రోజుల్లో గంజాయి అణిచేస్తాను, 100 రోజుల్లో డ్రగ్స్ అనేది అణిచేస్తా అంటున్నాడు. ఇవాళ గంజాయి, డ్రగ్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో పెనుభూతంగా మారింది. మనం చూసాం, విజయవాడకి ముందర పోర్ట్లో గుజరాత్లో పట్టుకున్నారు. 25,000 కోట్ల విలువైన డ్రగ్స్ విజయవాడ అంటున్నారు, ద్వారంపూడి అంటున్నారు. కాకినాడ నేపథ్యంలో ఆయన ఏదో అక్కడ ఉన్న ఎమ్మెల్యే గంజాయి డాన్ అని, అనంతబాబు దీని వెనుకున్నాడని, ఇలా అనేక రకాల కథనాలు మీడియాలో వస్తున్న దీంట్లో గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. 25,000 ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారంట. దాని ఖరీదు 25,000 కోట్లంట. సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో పండించే గంజాయి యొక్క ఖరీదు 25,000 కోట్లంట. ఇట్లా గంజాయి, సీఎం ఇంటి పక్కన కూడా గంజాయి అమ్ముతున్నారంటే
ఇవాళ గంజాయి అనేది పెనుభూతంగా మారిన పరిస్థితిలో, యువతని పెడతోవ పడుతున్నటువంటి పరిస్థితుల్లో రౌడీలు, గుండాలు చెలరేగిపోతున్నారు. అలాంటి స్థితిలో నేను శాంతి భద్రతలు నెలకొల్పుతాను, గంజాయిని 100 రోజుల్లో అణిచేస్తా ఉక్కు పాదంతో అంటున్నాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. అసలు గంజాయి గురించి, డ్రగ్స్ గురించి ఆయన మేనిఫెస్టోలో అసలు లేనే. అంటే చిన్న చిన్నవి కూడా ఈసారి ఇలాంటివి కూడా తను మార్చడం కానీ, మహిళల గురించే కావచ్చు, పిల్లల గురించే కావచ్చు, స్టూడెంట్స్ గురించే కావచ్చు, అండ్ అసలు వృద్ధుల గురించి ఇలాంటిది అసలు చిన్న చిన్నవి కూడా పెట్టకపోవడంతో ప్రజలు ఇప్పుడు ఇంకా ఈ మేనిఫెస్టోని చూసి ప్రజలలో వాళ్ళ సొంత నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డీలా పడిపోయిన పరిస్థితి. అదేమంటే భగవద్గీత అంటాడు, ఖురాన్ అంటాడు, బైబిల్ అంటాడు. జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోని భగవద్గీత అంటే హిందూ సమాజానికి కోపం రాకపోయినా ఖురాన్తో పోల్చినందుకు ఆయన మేనిఫెస్టోని ముస్లిం సమాజం తిరగబడాలి. బైబిల్తో పోల్చినందుకు జగన్మోహన్ రెడ్డి ఆయన మేనిఫెస్టోని క్రిస్టియన్ సమాజం తిరగబడాలి. అవి పవిత్ర మత గ్రంథాలు, ఇది చెత్తబుట్టలో వేసే మేనిఫెస్టో. ఏది మేనిఫెస్టోకి పవిత్ర మత గ్రంథాలకి పోల్చడం అనేది బ్లండర్. ఎందుకు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు అంటారు సార్? మరి భగవద్గీతతో, ఖురాన్తో, బైబిల్తో పోల్చినందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని హిందూ, ముస్లిం, క్రైస్తవ సమాజం క్షమించకూడదన్నమాట. ఎందుకంటే ఆయన ఏమి అమలు చేయలేదు. పోనీ నువ్వేమన్నా బైబిల్ అని, ఖురాన్ అని దాన్ని ఏమన్నా అమలు చేస్తే, ప్రత్యేక హోదా చేస్తే, మద్య నిషేధం చేస్తే, సిపిఎస్ రద్దు చేస్తే, రైతులకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తే, యువతకు ఉద్యోగాలు కల్పిస్తే, మహిళలకి చేయాల్సిన అన్నీ చేసి ఉన్నట్లయితే మనం ఒకవేళ అన్నాడన్నా అర్థం ఉంది. ఎవరన్నా దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా, అనేక రాజకీయ పార్టీల అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళందరూ అంటున్నారా భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని? చెత్తబుట్టలో వేసే మేనిఫెస్టోకి వాటితో పోలికేంటమ్మా? ఇవాళ ప్రజల ముందు చర్చనీయాంశం, డిబేట్. ఈ 13 రోజుల్లో అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన మేనిఫెస్టో, సూపర్ 6, షట్ సూత్రం, ఏది మంచిది? ఇటు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో, ఆయన పింఛన్ 4,000, ఈయన పింఛను 3,000. ఆయన 20 లక్షల ఉద్యోగాలు, ఈయన నిరుద్యోగం 24%. ఆయన రైతులకు 20,000, ఈయన రైతులకు 16,000. ఎవరు ఓటేస్తారో, ఎటు ఓటేస్తారో ఇంకొన్ని రోజులు ప్రజలే తెలుసుకోవాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.